నేను నా మజిల్ బిల్డింగ్ జర్నీలో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమన్నా అంటే వెయిట్స్ తీసుకొని స్లో అండ్ కంట్రోల్‌గా చేసుకుంటా మజిల్‌ని ఫీల్ కావాలి. మైండ్ మజిల్ కనెక్షన్ అన్నది ఉండాలి. లేకపోతే మజిల్ గ్రోత్ అన్నది ఉండదు అని నమ్ముడు. సీ మనకి మజిల్ గ్రోత్ అన్నది 2 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఒకటి వెయిట్. మీరు పిక్ చేసుకునే వెయిట్ ఏదైతే ఉందో అది మీకు ఛాలెంజింగ్‌గా ఉండాలి. అది మరీ ఛాలెంజింగ్‌గా మీ ఫార్మ్‌ని కాంప్రమైజ్ చేసే అంత ఉండదు. ఎందుకంటే మీకు ఛాలెంజింగ్‌గా ఉంటేనే మీకు మజిల్ ప్రతి ఒక్క ఫైబర్‌ని రిప్రూవ్ జేసుకోగలుగుతది. అంటే యూజ్ చేసుకోగలుగుతది. నెక్స్ట్ స్లో రెప్స్. స్లో రెప్స్ అంటే మీరు స్లోగా చేసుడు గాదు. మీరు పిక్ జేసుకున్న వెయిట్ ఏదైతే ఉందో అది నియర్ ఫెయిల్యూర్ దాకా తీసుకపోతే ఆటోమేటిక్‌గా స్లో అయితాయి. ఆ స్లో అయినప్పుడు మీరు ఎఫర్ట్స్ పెట్టి ఎన్ని రెప్స్ ఇగ్గగలిగితే అన్ని రెప్స్ ఇగ్గాలి. ఇగ్గుతేనే అప్పుడు మీకు మజిల్ గ్రోత్ అని ఉంటది. మీరు స్లో అండ్ కంట్రోల్‌గా చేసిర్రనుకో మీరు ఫెయిల్యూర్ దాకా పోలేరు. అసలు నియర్ ఫెయిల్యూర్ దాకా గూడా పోలేరు. జిమ్‌ల ఇప్పటికి చాలా మంది ఇదే మిస్టేక్ జేత్తరు.